అన్న పవన్ కళ్యాణ్ గారు ఏంది అసెంబ్లీలో ఒక అంటున్నారుగా 11 మంది ఉన్నా కానీ 1100 మందిలా బిహేవ్ చేస్తున్నారేంటి అంటున్నాడు. 11 మంది ఎక్కడ చూసినా రాత్రి నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ కథ కదా, చంద్రబాబు కథ కదా, లోకేష్ కూడా ఈ 11 మందే కనపడుతున్నారు. కానీ బయట జనాలు ఎందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి మోసాలు ఏంది ప్రజలందరికీ తెలుసు. దానికోసం 11 అనే ఫిగర్ చూస్తానే వీళ్ళకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. దానికోసం ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి వీళ్ళు తట్టుకోలేక, ప్రజల్లో ఏం చెప్పుకోలేక మోసాలు చేయడము, దగాలు చేయడము, ప్రజలను ఎక్కడ చూసినా వాళ్ళని మొబ్బపెట్టడము, పెన్షన్లు ఇయ్యరు, 6 ప్యాక్స్ ఇవ్వరు, తర్వాత వచ్చేసి సూపర్ 6 ఇయ్యరు, సూపర్ 7 ఇయ్యరు. ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడితే జైళ్ళు అంటారు, బెయిల్ అంటారు, వాళ్ళను చంపడమో ఏదో ఒకటి చేయడం తప్ప వీళ్ళు ఎక్కడ కానీ ఒరిగింది ఏమీ లేదని మాత్రం నేను మనం చేసుకుంటున్నా. కానీ మొన్న నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. ఏంటి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా సంస్థలను గట్ట ఎలా చూశారు, ఇప్పుడు ఎలా ఉంది? క్రీడాకారులు తయారవుతున్నారంటారా? క్రీడా సంస్థలకు వీళ్ళు అభివృద్ధి చేసేది ఏముండదు. క్రీడా సంస్థలను కూడా తొక్కివేయడమే వీళ్ళ నైజం. ఎందుకంటే ఈయన పోయి ఒక క్రీడను చూడడానికి ఈయన పోయి ఆడ కూర్చుంటే ఏపీ స్టేట్ అంతా మొత్తం క్రీడా రంగంలో నడిపించినట్ల వీళ్ళు క్రీడా రంగానికి చేసినటువంటి అభివృద్ధి ఏదో ఉంది ఒకటైనా చూపించగలగలడు. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండంగా చేయగలిగారు, ఎందరో విజయాలు సాధించగలిగారు, బంగారు పథకాలు వచ్చాయి. మరి నీ టైంలో ఏ విధంగా ఎన్ని వచ్చినాయో ఒకసారి చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను.